ఇంకా బాగుంటారని అనుకున్నాను. ఎడ్యుకేషనే కాదు, ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్తో పాటు పట్టుదల ఉండాలి. నా ఊరు నేను చెయ్యాలన్న పట్టుదల ఉండాలి. తెలియంది తెలుసుకునేలా మనం నలుగురు దగ్గర నుంచి అడ్వైజ్ తీసుకోగలగాలి. అందుకని ఇక్కడ నుంచి నేను ఇందాక లీడర్స్ మీటింగ్లో కూడా చెప్పుకున్నాను. ఎవ్రీ మంత్ ఒకరోజు లీడర్స్ తోటి, అలాగే మీరు ఇందులో ఉద్యోగస్తులు, అలాగే ఎవరైతే ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళకి అవగాహన ఉండి ఉంటుందో వాళ్ళందరితోటి నేను మీటింగ్స్ చేసుకుంటూ ప్రతి దాన్ని కూడా ఇంప్రూవ్మెంట్, ఇది అయిపోయిన తర్వాత మనకు ఉండకూడదు. ఈ ఉన్న దాంట్లో ఇంకా బెస్ట్ ఏంటి, దీన్ని ఇంకా ఏ విధంగా మనం తీర్చిదిద్దాలి అన్న దాని మీద వెళ్దాం. ముఖ్యంగా స్పోర్ట్స్ మీద కూడా నేను జాయింట్ సెక్రటరీ, స్పోర్ట్స్ డైరెక్టర్ అందరినీ కూడా కలిశాను. దానికి కావాల్సిన యానానికి ఒక స్పోర్ట్స్ ఈజ్ ఎ క్లబ్, హబ్, స్పోర్ట్స్ హబ్, దాన్ని ఏం చేయాలంటే ఏ విధంగా చేయాలి, దాన్ని కూడా పాండిచేరికి ఏం చేయాలి, కారికల్కి ఏం చేయాలి, మాహేకి ఏం చేయాలి, యానానికి ఏం చేయాలి అన్న దాని మీద ఆఫీసర్స్ని అందరినీ కూడా నేను చెప్పినప్పుడు వాళ్ళ కన్విన్స్ అయ్యేలాగే అది ఉంటుంది. అది కూడా ఆర్డర్గా ఉండదు. చాలామంది దాన్ని మనకి స్ట్రాంగ్గా చెప్పలేదు కదా అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది, చాలా గట్టిగా చెప్పలేదు కదా అని అనుకుంటారు. అలా కాదు, మనం చెప్పిన దాన్ని చేయాలి. దాన్ని మీకు అప్పచెప్పిన బాధ్యత మీరు చేస్తే దాని తర్వాత ఏంటన్నది నేను చూస్తుంటాను. అందుకని ఇక్కడ ఉన్న వీరి కాకుండా ఇంకా త్రిమూర్తుల మేస్టర్ కానీ ఇంకా చాలామందిని, రిటైర్ అయిన వాళ్ళు చాలామందిని, ఎవరు ఏ టీచింగ్లో ఉంటే టీచింగ్లో ఉన్నవాడిని, ఇక్కడ రామారావు కానీ వీళ్ళందరినీ కూడా చాలామందిని నేను ఉపయోగిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మీ సలహాలు, మీకున్న అనుభవాన్ని, మీకున్న నాలెడ్జ్ని మాస్టర్కి ఏం తెలిసినా, చెట్ల మాస్టర్